ఆసియాలోనే పేరుగాంచిన మెదక్ చర్చికి 100 ఏళ్లు పూర్తయింది. ప్రపంచం మొత్తం క్రిస్మస్ వేడుకలకు సిద్ధమైన తరుణంలో మెదక్ చర్చి 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చ్ క్రిస్మస్ వేడుకల కోసం ముస్తాబైంది. తెలంగాణకే తలామానికంగా వెలుగొందుతున్న కేథడ్రల్ చర్చిలో క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయి. ఆసియాలోనే రెండో అతిపెద్ద సుందరమైన చర్చిగా దీనికి గుర్తింపు ఉంది. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ పవిత్ర ప్రార్థనా స్థలంగా పేరొందిన మెదక్ చర్చి 101వ వసంతంలోకి అడుగు పెడుతోంది. దక్షిణ భారతదేశంలో టూరిస్టులు ఎక్కువగా సందర్శించే ప్రదేశాల్లో మెదక్ చర్చ్ కూడా ఒకటిగా ఉంది. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో మెదక్ జిల్లాలో తీవ్రమైన కరువు సంభవించి ప్రజలంతా ఆహారం కోసం అలమటిస్తున్న సమయంలో అప్పటి మిషనరీ చర్చ్ నిర్మాణం తలపెట్టి పనికి ఆహార పథకం కల్పించారు. గ్రామస్తులు ఎవరైతే చర్చ్ నిర్మాణంలో పాల్గొంటారో వారికి ఆహారం ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. దాంతో చర్చ్ నిర్మాణంలో పాల్గొన్న వాళ్ళందరికీ మెతుకులు అందజేస్తామని ప్రకటించారు. దానికోసమే మెదక్కి మెతుకు సీమ అనే పేరొచ్చిందని చెబుతూ ఉంటారు. అలా 1914లో ప్రారంభమైన ఈ చర్చ్ నిర్మాణం 1924 వరకు కొనసాగింది. 1924 డిసెంబర్ 25న పవిత్రం చేశారు. ఇక అప్పటి నుంచి ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద చర్చిగా పేరొందింది. వాటికన్ చర్చ్ తర్వాత అతి పెద్దదైన ఈ చర్చిని ఆర్కిటెక్ట్ ఎడ్వర్డ్ హార్డిక్ చేపట్టారు. పూర్తిగా తెల్లరాయితో కట్టుబడిన ఈ చర్చి నిర్మాణం కోసం 6 రంగుల మిశ్రమం కలిపిన ఫలకాల్ని ఇంగ్లాండ్ నుంచి తెప్పించారు. చర్చి నిర్మాణానికి వాడిన మొజాయిక్ ఫలకాల్ని బ్రిటన్ నుంచి, పాలరాతిని ఇటలీ నుంచి తెప్పించారు. బూడిద రాయితో నిర్మించిన భారీ స్తంభాలు చర్చి లోపలి భాగంలోని గ్యాలరీకి చక్కటి అందాన్ని తెచ్చిపెట్టాయి. 125 అడుగుల పైభాగంలో బెల్ టవర్ను ఏర్పాటు చేశారు. చర్చిలో యేసుక్రీస్తుకు సంబంధించిన విభిన్న దృశ్యాలతో పాటు అన్ని వైపులా అమర్చిన రంగురంగుల అద్దాలు ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. రంగుల కిటికీ అద్దాలపై రాసిన వాక్యాలు ఇంగ్లీష్, తెలుగు, హిందీ భాషల్లో కనిపిస్తాయి. ఉదయం పూట వచ్చే సూర్యకిరణాలతో చర్చి లోపలి భాగమంతా ప్రకాశవంతంగా ఉంటుంది. ఇక హైదరాబాద్కు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెదక్ చర్చిని సందర్శించేందుకు వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది వస్తూ ఉంటారు. కేవలం తెలంగాణ నుంచే కాదు, అనేక రాష్ట్రాల నుంచి క్రైస్తవులు వేలాదిగా తరలివచ్చారు. ఈ ఏడాది 100 ఏళ్లు పూర్తి అవడంతో 3 రోజులుగా ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. 1914 నుంచి 1926 వరకు నిర్మించబడినది. 2024వ సంవత్సరానికి 100 సంవత్సరాల సెంటనరీ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేయబడినవని మరి ప్రేమతో మీకందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క మహాదేవాలయం యొక్క సెంటనరీ సెలబ్రేషన్స్ అన్నీ కూడా 23వ తారీఖున మరి జరపడం కొనసాగించబడతాయి, ఆరాధనలు జరుగుతాయని మీకందరికీ తెలియజేస్తూ ఉన్నాను. జైరాబాద్ మండల్ ఓతిబి నుంచి వచ్చాం. ఇక్కడ జైరాబాద్ సైడ్ నుంచి ప్రతి సంవత్సరం ఇట్లా ఏమన్నా అనుకున్నవి జరిగినప్పుడు ఇక్కడ వచ్చి చర్చిని సందర్శిస్తాం. అట్లనే మా ఫ్యామిలీతో మా అక్క కొడుకు బర్త్డే ఉంది కాబట్టి బర్త్డే ఇక్కడ వాళ్ళు మొక్కుకున్నారు, ఇక్కడ చేసుకుందామని చెప్పేసి వచ్చినాం. ఇట్లా ప్రతి సంవత్సరం ఇంకా మా అన్న పెళ్ళి ఉంది 3వ తారీఖు, అప్పుడు మళ్ళీ రావాల్సి వస్తుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ నా పెళ్ళి ఉంటుంది, అప్పుడు ఇట్లా ప్రతి సంవత్సరం ఇదే ఇక మాకు పెద్ద చర్చి ఇక్కడే వచ్చి ఇది చేసుకుంటాం. అంటే మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము. మాది జైరాబాద్ ఓతిబి గ్రామం. మా పిల్లల ప్రతి పుట్టినరోజు కానీ వాళ్ళకు ఏదన్నా ఉన్నా కానీ వచ్చి ఇక్కడ ప్రేయర్ చేయించుకొని చెందేసి కొంచెం సేపు ఉంచి కేక్ కట్ చేసుకొని అన్నీ మ్యారేజ్ అయినా కూడా ఏదైనా ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి తర్వాత అక్కడికి వెళ్తాం ఇంటికి. ఎన్ని సంవత్సరాలు అంటే మ్యారేజ్ అయినప్పటి నుంచి జూన్ 23 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా వస్తూనే ఉన్నాం. మేము ఉండేది సికింద్రాబాద్ నుంచి వస్తున్నాము. ఫాస్ట్ 20-25 ఇయర్స్ నుంచి వస్తున్నాం మేము. ఇక్కడ చాలా అద్భుతాలు జరుగుతాయి. మన కోరుకున్న కోరికలు ప్రభు అయిన యేసు మనకి ఆశీర్వాదకరంగా ఇస్తారు అన్నమాట. అయితే మా ఇంట్లో మేము చాలా బీద స్థితి నుంచి ఈ స్థితికి ఎదగడానికి దేవుడిది ఎంతో కృప మా మీద ఉన్నది కాబట్టి మేము థ్యాంక్స్ గివింగ్ చెప్పడానికి ఈ క్రిస్మస్ సీజన్కి వచ్చాము. నేను హైదరాబాద్ నుంచి వస్తాము. మేము యాక్చువల్లీ ప్రతి ఇయర్ వస్తాము. ఈసారి క్రిస్మస్కి మొత్తం ఇవన్నీ చూసేసరికి భయం వేసేది. అంటే ఎక్కువ క్రౌడ్ వచ్చేస్తారు కదా, మా ఇంకా చర్చ్ లోపలికి ఎలా ఉండదని చెప్పేసి, అంటే వెళ్ళొచ్చు
కొత్త క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడే ఒకసారి ప్రేయర్ చేసుకుని వెళ్దామని వచ్చినాం. యాక్చువల్లీ ఎల్లుండే వద్దాం అనుకున్నాం, ఒకసారి చర్చ్ పనులు ఎట్లా జరుగుతున్నాయి అంతా చూసుకొని పోదామని చెప్పేసి వచ్చినాం. ఇట్లా ఎవ్రీ ఇయర్ వాళ్ళు వచ్చేది చాలా బాగుంటుంది అని చెప్తే నేను ఫస్ట్ టైం ఇక్కడ రావడం మేడం, ఫస్ట్ టైం రావడం నాకు చాలా బాగా అనిపించిందండి. ఆసియన్ కంట్రీలోనే పెద్ద చర్చ్ అంటే ఇంతవరకు చూడలేదు, సిటీకి దగ్గర ఉన్న చూడలేదు, కానీ మంచిగా అనిపించిందండి.